హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను సింపుల్ అండ్ టేస్ట్గా పల్లీ చట్నీ చేస్తున్నాను. ఈ చట్నీ అయితే దోశల్లోకి కానీ, ఇడ్లీల్లోకి కానీ, పెసరట్లలోకి కానీ చాలా బాగుంటుంది. చట్నీ ఎన్నిసార్లు చేసినా అస్సలు టేస్ట్ బాగోట్లేదు అనుకునే వాళ్ళైతే ఒకసారి నేను చేసినట్టు చట్నీ ట్రై చేయండి. చాలా బాగా వస్తుంది. తినే కొద్దీ తినాలనిపిస్తుంది అనమాట. ఒకటి రెండు తినే దోశల దగ్గర అయితే 3-4 ఖచ్చితంగా తినేస్తారు. ఇది నేను చెప్తున్నాను. ఫస్ట్ అయితే స్టవ్ పైన కడాయి పెట్టుకుని కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. అందులోనే కొంచెం పచ్చిమిరపకాయలు, పల్లీలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత పుట్నాల పప్పు కూడా కొంచెం వేసుకొని ఫ్రై చేసుకోవాలి బాగా. అందులోనే కొంచెం చింతపండు, జీలకర్ర, అందులోనే 4 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుని అయితే బాగా ఫ్రై చేసుకొని చల్లారినంత వరకు అయితే సైడ్ పెట్టుకోవాలి. పల్లీలన్నీ మిక్సీ జార్లో వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా చేసుకొని సైడ్ పెట్టుకోవాలి. స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. అందులో కొంచెం శనగపప్పు, మినప్పప్పు, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకొని అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిపోయిన తాలింపుని చట్నీలో కలుపుకోవాలి.